దాకా మనము ఇప్పటిదాకా మనము లాస్ట్ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉన్నదో దాంట్లో శ్లోకాలు ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ వన్స్ ఏవైతే రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయో స్టోరీని, ఎసెన్స్‌ని, వాళ్ళ ఫీలింగ్స్‌ని, కాన్సెప్ట్స్‌ని వాటిల్ని హైలైట్ చేసి వాటిల్ని చదువుకుంటూ మోర్ అండ్ మోర్ అప్లికేషన్ ఆస్పెక్ట్స్ అనేవి రివైజ్ అదే దాని మీద టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఒక్క నిమిషం, లెట్ మీ ఆల్సో షేర్ మై స్క్రీన్. ఓకే, థ్యాంక్ యూ. పోస్ట్ డిసేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్. సార్ యాక్చువల్లీ నాది కృష్ణ ఉన్నట్టుంది. 2 అకౌంట్స్‌లో జాయిన్ అయినట్టున్నా. ఓహ్! సైన్ ఇన్. ఓకే, ఒక్క నిమిషం సార్. గెస్ట్ కూడా చేయొచ్చా స్క్రీన్ షేర్? రాంబాబు గారు ఒక్కసారి చూడరా? గెస్ట్ డిజేబుల్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. మీ దగ్గర అది ఉంది కదండి, రామ్ వాణి వాసుదేవ ఉంది. అది ఒక్క లాగా నిమిషం. సార్ ఒక్కసారి అది నాకు పర్సనల్ గా పింగ్ చేయరా? ఓకే. నువ్వు వెళ్ళి బెల్లి కొట్టు. నేను కాల్ సహార్స్, లేదంటే నాన్న అడుగమ్మా, ఏదైనా టీవీ పెట్టిస్తాడు. పోయి నాన్న అడుగుపో. లేదంటే యూ వాంట్ టు చెక్ ఇఫ్ సార్ ఇస్ ఫ్రీ. నా స్క్రీన్ కనపడుతుందండి? కనపడుతుంది సార్. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ అండి శేష గారు. లాస్ట్ సెషన్ లో మిస్ అయ్యాం మిమ్మల్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. యా, మీరు ఫాలో అవ్వగలిగారా లాస్ట్ వరకు? లాస్ట్ అది మళ్ళీ నేను అడగలేదు కూడా సార్. లాస్ట్ నేను మిస్ అయిన లేదు సార్, ఇక్కడ పెట్టలేదు లింక్. నేను లాస్ట్ క్లాస్ లేను కానీ, బట్ శ్రీకరి తోటి నేను ఫాలో అవుతున్నాను కాబట్టి ఐ వాజ్ ఓకే సార్. ఓకే, ఒక్క చిన్న హెల్ప్ చేయగలరు మీలాంటి వాళ్ళ కోసము? మౌనిక అని మన గ్రూప్ లో ఒక అమ్మాయి ఉంది. ఓకే సార్. ఓకే, ఈ రికార్డెడ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ లింక్, లైక్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ప్రైవేట్ లింక్ ఒకటి ఆవిడకి చెప్తే షీ విల్ బి ఏబుల్ టు హెల్ప్. బిట్వీన్ ప్రాణహిత గారు అండ్ అదేంటి మౌనికాకి చెప్తే అది చేస్తారు, సో దట్ మనము ఎవరైనా కొత్తగా జాయిన్ అయినా సరే మనకి ఉంటుంది. ఓకేనా? ఓకే. ఓకే. యా, సో ఈసారి ఈ ప్రైమరీగా ఫస్ట్ చాప్టర్ కి సంబంధించినవి మనము రివైజ్ చేసుకున్నాము. దాంతో పాటు ఒక ఫ్యూ మినిట్స్ ఆన్ హ్యాబిట్స్, రైట్? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనము ఈ ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో 6 PM
ప్రేయర్ అండ్ మెడిటేషన్ అనేది. సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? దివ్య గారు మేబీ కొంచెం మ్యూట్ వెళ్ళాలేమో మీరు. ఎవరైనా కొత్తగా మన గ్రూప్ లో ప్రేయర్ అండ్ మెడిటేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఓకే, సో ఈ క్వశ్చనే అరైజ్ అవ్వట్లేదు. బట్ అగైన్ స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కానీ ప్రెప్ కానీ ఎట్లా అవుతుంది ఏంటి అని కనుక్కుందామని. నా పరంగా నేను ఈ గ్రూప్ తో పాటు చెప్తూ చేస్తూ ఉన్నాను కాబట్టి నేను ఇంకొంచెం అవేర్నెస్ తో ట్రై చేస్తూ ఉన్నాను. ఆబ్వియస్లీ ఒక 5-10 మినిట్స్ ముందే వచ్చి కూర్చొని ప్రేయర్ కి ముందు కొంచెం స్నానం చేస్తే ఇంకా మంచిది. బట్ అట్ ద మినిమం మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి బాగా చేయాలి, చక్కగా ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ మెడిటేషన్ టైంలో కంప్లీట్ గా సింక్ అవ్వాలి అన్న యాటిట్యూడ్ తో అండ్ ఏవైతే మెడిటేషన్ కి ముందు చేస్తున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమైండ్ చేసుకొని అవి ఇంప్లిమెంట్ చేసి చేస్తున్నప్పుడు డెఫినెట్ గా చాలా రిఫ్రెషింగ్ అండ్ రీఛార్జింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటూ ఉన్నది. సో ఎవరైనా ఇంకేమైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటే క్విక్ గా చెప్పొచ్చు, అండ్ దెన్ వీ కెన్ గో ఇన్ టు అవర్ భగవద్గీత పార్ట్. ఓకే అండి, సరే. సో మనము ప్రతి చాప్టర్ కి టువర్డ్స్ ది ఎండ్ ఒక సమ్మరీ ఇక్కడ. సారీ శ్రీనివాస్ గారు చెప్పండి సార్. 6 AM 6 PM కి సంబంధించి మెడిటేషన్ అనేది ఖచ్చితంగా మనకి ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది. నేను మొదట్లో అంతగా ఫీల్ అవ్వలేదు, కానీ తర్వాత నేను సంధ్యావందనం నేర్చుకున్న తర్వాత ఆ టైంకి అది చేయకపోతే సంధ్యావందనంతో పాటు మెడిటేషన్ సంధ్యావందనం నాకు రెండు కలిపి జరుగుతుంటాయి ఒకేసారి. రెండు అవును, యాక్చువల్లీ పూజా విధానంలో మనకి ఆస్పెక్ట్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, సంధ్యావందనం మాస్టర్ గారి ప్రేయర్. అది రెండు కలిపి 6 AM కి 6 PM కి అటు ఇటుగా కొంచెం ఎప్పుడైనా 5 మినిట్స్ లేట్ అవ్వచ్చు, కానీ ఒకే ప్లేస్ ఒకే టైం ఒక డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి, అంటే మనకు వచ్చే బెనిఫిట్స్ లో ఫిజికల్ బెనిఫిట్స్ లో మనకు వచ్చేటువంటిది డిసిప్లిన్ వస్తుంది. ఫస్ట్ ఆ టైంకి కూర్చోవాలి అనేది ఎన్ని పనులు తీసేసి పక్కన పెట్టి అది వస్తుంది. అది మనకి రియల్ లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది, ఫస్ట్ పాయింట్. రెండవది, అది ఆ రోజు నేను చేసుకోకపోతే నేను స్నానం చేసినా కానీ స్నానం చేసినట్టు ఉండదు. ఈ రోజు అలాగే అయింది. రాత్రి అంతా ఎక్కువసేపు మెలుకోవాల్సి వచ్చి పొద్దున్నే వెంటనే ఆఫీస్ కాల్లోకి కూర్చోవాల్సి వచ్చింది. పొద్దున పూట నేను చేసుకోలేకపోయాను. ఇప్పటిదాకా కూడాను అదొక రకమైనటువంటి లో ఎనర్జెటిక్ ఫీలింగ్. స్నానం చేసినా కానీ అంత రిఫ్రెష్ ఫీలింగ్ ఉండదు. అదంతా టోటల్ డిఫరెన్స్ ఫీలింగ్ ఉంటుంది. మనం సంధ్యావందనంతో పాటు మెడిటేషన్ చేసుకుంటే ఆ రీఛార్జింగ్ అనేది అది ఎవరికి వాళ్ళు అనుభవించాల్సింది తప్పితే మనం చెప్పలేము. ఒక్కసారి అలవాటు అయితే స్నానం చేసినట్టుగా లేదు నాకు, ఒక రకంగా చెప్పాలంటే. డిఫరెన్స్ ఉంటుంది రీఛార్జ్ అనేది. రైట్, యా 100% అండి. అయితే జనరల్ గా ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు ఇంకా ఎలివేట్ అవడము, ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఉన్న ఇవి ఇంకా ఇంప్రూవ్ అవడం అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ద కీ పాయింట్ ఆ రెగ్యులరైజేషన్, ఆ డిసిప్లిన్ ఏవైతే ఉన్నాయో అవి 100% అప్లికబుల్. అయితే మొన్న శ్రీనివాస్ గారు ఒక వీడియో పెట్టారు, ఐ డోంట్ నో ఎంతమంది చూసారో. అయితే దాంట్లో పున్నయ్య శాస్త్రి గారు, మా శ్రీకే గారి డిసైపుల్, ఈకే గారితో ప్రేయర్ అండ్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కొన్ని వర్డ్స్ వాడి చెప్పారనమాట. ఎస్పెషల్లీ హై ఎనర్జీ ప్లేసెస్, హై ఎనర్జీ పీపుల్ దగ్గర ఉన్నప్పుడు వారు ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనము డెఫినెట్ గా సింక్ అవ్వగలిగితే డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ చేయగలము. ఆ
అక్కడ కీవర్డ్ వాడింది ఏంటంటే మెడిటేషన్ లో వాళ్ళు దాదాపు మేబీ 1.5 hours or 2 hours అలా కూర్చున్నారు. బట్ అప్రయత్నంగా అంటే ఏదో ఎఫర్ట్ పెట్టి ఏదో హార్డ్ వర్క్ చేసి అబ్బా అదేంటి మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడికి వెళ్ళిపోతుంది దాన్ని మళ్ళీ లాక్కు రావాలి అన్న స్ట్రగుల్ ఏదైతే ఉన్నదో అది లేకుండా అప్రయత్నంగా ద కీవర్డ్ ఈజ్ ఎఫర్ట్లెస్లీ ఇన్వాలంటరీలీ ఈవెన్ రెగ్యులరైజ్ అవ్వడం కూడా మన యాక్టివిటీస్ కానీ ఏదైనా ఒక రొటీన్ అనేది కూడా ఇన్వాలంటరీగా అవ్వడము 6 PM ఆర్ 6 AM, ఎస్పెషల్లీ 6 PM, దట్ ఈస్ వాట్ వీ డిస్కస్డ్. ట్రై టు మేక్ ఇట్ అ హ్యాబిట్ అనేది. బట్ ఆ 6 PM అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొద్దికి ఇన్వాలంటరీగా అప్రయత్నంగా జరగడము, అది జరిగినప్పుడు అప్రయత్నంగా జరిగినప్పుడు మెడిటేషన్ కానీ ఏదైతే మనము బ్రీత్ కానీ మైండ్ కానీ స్టేబుల్ గా అవ్వడము, బ్రీత్ మీద న్యాచురల్ గా అది అలైన్ అవ్వడము అనేవి ఎఫర్ట్లెస్ గా జరుగుతాయి అని చెప్పారు. అంత టైం ఉండడం అనేది అవన్నీ ఆ వీడియోలో ఉండినాయి. చాలా వండర్ఫుల్ వీడియో. బట్ అది ఇట్ జస్ట్ గివ్స్ అ గ్లిమ్స్ ఆఫ్ వాట్ ఇస్ పాసిబుల్. మనకి మా శ్రీకే గారు కానీ వీళ్ళు ధారణ, ధ్యానము ఇట్లాంటి కాన్సెప్ట్స్ మనకి పతంజలి యోగ సూత్రాల్లో వీటిల్లో ఇచ్చారు. ది ఎబిలిటీ టు స్టే స్టేబుల్, ది ఎబిలిటీ టు స్టే పీస్ఫుల్, ది ఎబిలిటీ టు స్టే ఫోకస్డ్ ఆన్ అ పర్టికులర్ థింగ్ ఫర్ ప్రొలాంగ్డ్ అమౌంట్ ఆఫ్ టైం, అవి కూడా అప్రయత్నంగా రావడం అనేది వీటిల్లో జరిగే ప్రాసెస్ అనేది చెప్తూ ఉన్నారు అనమాట. ఈ ఒక్క పాయింట్ నేను ఇది యాక్చువల్లీ గ్రూప్ లో పంపిద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను. ఈ ఆస్పెక్ట్ కూడా మనము చేస్తున్నప్పుడు గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఏమంటున్నారు ఇక్కడ? మెడిటేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ యువర్ రెస్పిరేషన్ ఈజ్ రెగ్యులేటెడ్ అండ్ యువర్ థాట్స్ ఆర్ రెగ్యులేటెడ్. regularization or regulation of respiration is possible only when your daily activity is regulated. Vintunnaru? Everybody with me? Yes. That is, the hours of your daily routine are regulated. Unless you make a regulation of your routine, you cannot make the respiration regular. Those who try to control the respiration directly with pranayama, మనము అనిలోమ్ విలోము ఇవి మాత్రమే చేసి ది ఎసెన్స్. ఓకే, సో జస్ట్ అనిలోమ్ విలోము ఆర్ ఒట్టి రెస్పిరేషన్ మీద మాత్రమే డైరెక్ట్ గా ప్రాణాయామ చేస్తే అండ్ ignoring other methods and those who try to control the respiration directly with pranayama and other methods without regulating their daily routine go into illness and disease. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎసెన్స్ మర్చిపోయి ఫిజికల్ గా చేసేది మాత్రమే కాదు. ఓకేనా? If you read the remarks of Master Jwalkul on the art of breathing, you will understand this. He advises all never to practice the art of breathing by controlling breathing. The breath should be automatically controlled and never controlled by you. It is only possible by regulating the daily routine. అర్థం అవుతుందండి? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అదంతా ఇప్పుడు ఏదైతే రాశారో అది మొత్తం కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నవే అన్నమాట. అక్కడ ఉన్న వర్డ్స్ మొత్తం కూడా. ఎగ్జాక్ట్లీ. యా, సో ద కీ పాయింట్ ఇస్ ప్రేయర్ ఆర్ ఈవినింగ్ ఒక సేమ్ టైం సేమ్ డే అనేది సేమ్ ప్లేస్ అనే పాయింట్, ఇట్ ఈస్ టు అలౌ us to get into a rhythm and a routine which can be gracefully and effortlessly continued to the best of our abilities. ఒక రోజు పొరపాటున మిస్ అయితే ఇట్స్ ఓకే, బట్ అగైన్ యూ గెట్ ఇన్ టు అ రొటీన్. ఓకే, అలవాటు అయిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నాకు అలవాటు ఉన్నది కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఆ కరెక్ట్ గా టైం వచ్చింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు 6 o'clock, 6 o'clock బిట్వీన్ దట్ 6:10 or 6:15 టైంలో ఒకవేళ పొరపాటును మనం చేసుకోలేకపోయినా కానీ ఆల్రెడీ మన మనస్సు దానికి అలవాటు పడిపోయి ఉంటుంది కదా.
ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది పైనుండి వచ్చే స్పిరిచువల్ ఎనర్జీని యాక్సెప్ట్ చేయడానికి. మీరు వేరే వర్క్లో ఉన్నా కానీ ఐ ఫెల్ట్ లైక్ నాకు నిజంగా ఉన్నది ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను అనమాట. ఈవెన్ కార్లో ఉన్నా కానీ ఆటోమేటిక్గా పైనుండి కింద దాకా అన్నీ ఓపెన్ అయిపోయి ఈ లోపలికి శక్తి రావటం అనేది నేను అబ్జర్వ్ చేశాను ఆన్ ద స్పాట్. ఆ 6 o'clock అనేది టైమింగ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మెడిటేషన్లో. అట్లాగే స్పేస్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఎప్పుడు మనం ఒక చోట కూర్చుని ఎక్కడైతే కూర్చుని చేసుకుంటామో మీరు అక్కడే కూర్చుని మళ్ళీ చేసుకోవడం ఏమవుతుందంటే ఆల్రెడీ మీకు ఆ స్పేస్లో స్పిరిచువల్ ఎనర్జీ అనేది రావటం అనేది ఆల్రెడీ అన్లాక్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైనా మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటే విత్ ఇన్ సెకండ్స్లో మీరు కనెక్ట్ అయిపోతారు. అదే వేరే చోట ఇంకో చోట కూర్చుంటే ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. సో అట్లా టైమ్ అండ్ స్పేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ ఇన్ టు ద ధ్యాన. రైట్. అండ్ మనకి అటామిక్ హ్యాబిట్స్ లో కూడా మనకి చెప్పిన ఆస్పెక్ట్ అదే. సో యునో ఈ హ్యాబిట్స్ గురించి మనము మన సబ్జెక్టే భగవద్గీత ఇన్ డైలీ లైఫ్, అండ్ దానికి హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి మనము ఫస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ హ్యాబిట్స్ గురించి ఒకసారి రీక్యాప్ చేసుకొని నెక్స్ట్ వాటిల్లోకి వెళ్తున్నాము. సో కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు, ఆర్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు, ఆర్ ఏదైనా అరే మీరు చెప్పిన లాజికల్ గా లేదు ఏదైనా డౌట్ అనిపించిన వాళ్ళు, వీ కెన్ పాజ్ క్విక్లీ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, వీ కెన్ క్విక్లీ డిస్కస్ అండ్ దెన్ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్ అండి. ఎవరైనా, ఎనీబడి? అండర్స్టాండ్ కరెక్ట్లీ మనం ఇక్కడ ఇంపార్టెంట్ శ్లోకాలనే ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటాము. అవునండి, ఇంపార్టెంట్ శ్లోకాలని మనము చేస్తున్నాము. సో చాప్టర్ 1 ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. ఓకే, సో చాప్టర్ 1 మనకి స్ట్రక్చర్ చూస్తే ది ఓపెనింగ్ శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేది మనకి ఓపెనింగ్ శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ. సో దాంట్లో మా వాళ్ళు పాండవులు అసెంబ్ల్ అయి ఉన్నారు, ఏం చేస్తున్నారు సంజయ అన్న దాంతో స్టార్ట్ అవుతూ ఉన్నది. రైట్. సో దాని నుంచి మల్టిపుల్ మిగతా శ్లోకాలన్నిట్లో ఏం జరిగింది మనము ఇక్కడ కూడా చూస్తే ఈ ఐ థింక్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ పిక్చర్. సో అర్జునుడు కృష్ణుడు రథం తోలుతూ ఉంటే అర్జునుడు సెంటర్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్ లోకి వచ్చి అటు ఇటు ఉన్న సైన్యాలని స్కాన్ చేస్తూ ఉన్నాడు. రైట్, స్కాన్ చేస్తూ ఉన్నాడు. అండ్ దాంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ మన చుట్టాలే, మామలు, తాతలు, తల్లులు, వీళ్ళందరూ ఉన్నారు అని అబ్జర్వ్ చేసి సడన్ గా ఆయనకి విపరీతమైన దుఃఖం, బాధ అనేవి వచ్చి షివర్ అయిపోయి ఆ ఉన్న రథంలో కింద కుప్పకూలిపోయి ఉన్నాడు. రైట్. సో అది మనకి ఓపెనింగ్ సింగ్. దట్ ఈస్ హౌ దిస్ హోల్ థింగ్ ఓపెన్స్. రైట్. సో దాని తర్వాత అప్పుడు ఆయన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ శ్లోకాలు రావడము. దాంట్లో 1.3.2 నాకాంక్షే విజయం కృష్ణ అని చెప్తూ అవి మనం రివైజ్ చేసుకుందాం ఒకసారి ఈరోజు. ఎందుకంటే మనము ఇప్పటిదాకా ఫోకస్ సబ్జెక్ట్, కాన్సెప్ట్స్, టాపిక్స్ మీద పెట్టాం. ఈరోజు ఒక్కసారి మనము ఈ 4 శ్లోకాలను ఒకసారి రివైజ్ చేసుకుందాం. అండ్ ఎవరికైనా వస్తే ఐ వుడ్ లైక్ టు లిసన్. ఓకే. సో ఏమంటున్నాడు? నకాంక్షే, నాకు అర్జునుడు నాకు ఏమీ అవసరం లేదు, విజయం అవసరం లేదు, కింగ్డమ్ అవసరం లేదు, ఆఖరికి నా జీవితం కూడా అవసరం, అది కూడా అవసరం లేదండి. ఓకే, దాన్ని కంటిన్యూ చేస్తూ ఆచార్య పితర పుత్ర అందరూ ఇందాక చెప్పుకుని ఉన్నది. ఎవరు కనపడుతున్నారు? గురువులు కనపడుతున్నారు, తాతలు, తండ్రులు, మామలు, కొడుకులు, గ్రాండ్ సన్స్, అందరూ రిలేటివ్స్ కనపడుతూ ఉన్నారు అని అంటున్నాడు. లాస్ట్ కి
1.3.7 తస్మాన్ నార్హవయం హంతుం, ఇంకా డీపర్ గా వెళ్ళాడు. అసలు ఇదేంటి, అసలు ఇది మన డ్యూటీ కానే కాదు. అసలు మన వాళ్ళని చంపుకొని అసలు మనం హ్యాపీగా ఉండడం అనేది అసలు ఎట్లా పాసిబుల్ అంటున్నాడు. అసలు ఫండమెంటల్లీ రాంగ్ అంటున్నాడు కృష్ణుడితో, రైట్? సో దిస్ ఇస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫస్ట్ చాప్టర్. ఓకే, సో ఇప్పుడు నేను వాలంటీర్స్ ని ఆర్ ఎవరినైనా అడగాలనుకుంటుంది ఏంటంటే, ఈ శ్లోకాలు ఎవరికైనా వచ్చాయా? మొదటి శ్లోకం నేను చదవగలను సార్. వండర్ఫుల్, చెప్పండి అండి. అందరూ శేష గారితో ఒక్కొక్క లైన్ చెప్పండి, మిగతా వాళ్ళు రిపీట్ చేస్తారు, 2 times రిపీట్ చేస్తారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ కిమకుర్వత సంజయ. అంతేనండి? అంతే సార్. ఓకే, బాగుంది, బాగా చెప్పారు. కింద సింపుల్ గా అర్థమయ్యేటట్టు మనము మీనింగ్స్ కూడా పెట్టుకొని ఉన్నాము. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాయి. ధర్మక్షేత్రము కురుక్షేత్రము, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమవేత యుత్సవః, ఉత్సాహంగా వచ్చి ఉన్నారు. ఎవరు? మామక, మా వాళ్ళు. ఫస్ట్ నుంచే ఈ మమకారం, ఈ మామక అనేది కనపడుతూ ఉన్నదన్నమాట. మా వాళ్ళు పాండవులు వచ్చి ఉన్నారు. కిమకుర్వత సంజయ, ఏం చేస్తున్నారు ఓ సంజయ. ఓకే, సో అది. తర్వాత 1.3.2 నకాంక్షే విజయం కృష్ణ. ఎవరైనా చెప్పగలరా అండి ఇది? నేను చెప్తాను. చెప్పండి సార్, సంజీవ్ గారు. నకాంక్షే విజయం కృష్ణ. అందరు రిపీట్. విజయం కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ నచ రాజ్యం సుఖాని చ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవ్యతేన కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. ఓకే, సో ఏమంటున్నాడు? ఓ కృష్ణ, నాకు విజయం అక్కర్లేదు, నాకు రాజ్యం సుఖం కూడా అక్కర్లేదు. రాజ్యం వలన సుఖాల వలన కానీ ఈ జీవితం వలన గాని ప్రయోజనము ఏముంది? ఓకేనా? సో అది 1.3.2. నెక్స్ట్ అండి 1.3.4 ఆచార్య పితర పుత్ర. సరే, ఎవరైనా చెప్తారా? అయితే ఒక్కటండి, ఇది డెఫినెట్లీ రాగంలో పాడడానికి ట్రై చేస్తే చాలా ఎంజాయబుల్ గా కూడా ఉంటుంది. సో కొంచెము మనము అబ్జర్వ్ చేస్తూ చెప్పేటప్పుడు రాగంలో వీలైనంత దగ్గరగా చెప్పగలిగితే చాలా బాగుంటుంది. అదేదో పెద్ద నేను వండర్ఫుల్ అని కాదు, బట్ చెప్తూ ఉన్నప్పుడు రాగంలో చెప్తే పిల్లలు చెప్తూ ఉన్న, వేరే వాళ్ళు చెప్తూ ఉన్న ముచ్చటేస్తూ ఉంటుంది.
చక్కటి ట్యూన్తో వస్తూ ఉంటుంది. పిల్లలు చెప్తూ ఉన్నప్పుడు చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. ఓకే, సో అది మళ్ళీ ట్రై చేద్దాము ఈ శ్లోకంలో 1.3.4. ఆచార్య పితర పుత్ర ఆచార్య పితర పుత్ర మళ్ళీ ఆచార్య పితర పుత్ర ఆచార్య పితర పుత్ర. స్లో డౌన్ అండి, ఇంకొంచెం మళ్ళీ ఒక్కసారి చెప్దాము. ఓకేనా? ఆచార్య పితర పుత్ర ఆచార్య పుత్ర పుత్ర. మళ్ళీ ఇంకొకసారి దివ్య గారు స్లో డౌన్ అయ్యి ట్రై చేద్దాం. ఓకేనా? అప్పుడు ఈజీ వస్తుంది. ఓకే, షూర్ అండి. ఒక్కొక్క వర్డ్ చెప్దాము, ఇంకొంచెం బ్రేక్ డౌన్ చేసుకొని. ఆచార్య ఆచార్య పితర పితర పుత్ర. పుత్ర. ఇప్పుడు మళ్ళీ అన్ని కలిపి ఆచార్య పితర పుత్ర. ఆచార్య పితర పుత్ర. తథైవ చ పితామహ. తథైవ చ పితామహ. పాడేసుకోవడం. పితామహః. తథైవ చ పితామహ. తథైవ చ పితామహ. చక్కగా పాడుతున్నారు అందరు, కాన్ఫిడెంట్ గా పాడేసుకోవడమే. ఓకేనా? ఓకే. మాతులా స్వసురా పౌత్ర. మాతుల స్వసుర పాత్ర. మాతులా స్వసురా పౌత్ర. మాతుల స్వసుర పాత్ర. బ్రేక్ డౌన్ చేద్దాం మళ్ళీ. ఓకే, ఎక్కడైతే డిఫికల్ట్ ఉందో ఏం లేదు, ఇట్ ఈస్ టూ లాంగ్. యూనో మనకు కొంచెం ఆబ్వియస్లీ అలవాటు ఉన్న పదాలు కాదు కదా, సో కొంచెం మనము బ్రేక్ డౌన్ చేసుకొని రిపీట్ చేస్తే వచ్చేస్తాయి. పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఇదిగో ఇట్లానే నేర్చుకున్నా నేను కూడా. పిల్లలకి చెప్పాలి, నేర్చుకోవాలి. దిస్ ఇస్ హౌ ఐ ఆల్సో ప్రాక్టీస్డ్. ఓకేనా? మాతులా స్వసురా పౌత్ర. మాతుల స్వసుర పౌత్ర. వెరీ గుడ్. మళ్ళీ మాతుల స్వసుర పౌత్ర. వెరీ గుడ్. శ్యాలా సంబంధినస్తథా. ఒత్తులు కరెక్ట్ గా పెట్టుకుందాము. ఓకే, శ్యాలా సంబంధి నస్తథా. మళ్ళీ శ్యాలా సంబంధినస్తథా. సరే, మొత్తం చెప్తాను, మీరు చూసైనా చెప్పచ్చు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చెప్పండి. మనం మొత్తం పాడితే రాగంలో చక్కగా ఉంటుంది. మీరందరూ యూనో స్లైట్లీ బెటర్ దాన్ మీయే పాడగలరు. సో ట్రై చేద్దాము. ఇది ఒక్కటి అయిన తర్వాత మొత్తం కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత అంటే కంప్లీట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది, రైట్? దాని గురించి. ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ. మాతులా స్వసురా పౌత్ర శ్యాలా సంబంధినస్తథా. రైట్? సో మనకి ఆ ట్యూన్ లో వీలైనంత ఆ ట్యూన్ కి దగ్గరలో ఉండగలిగితే బాగుంటుంది. ఓకే, ఎవరు చెప్తారండి? మొత్తం చూస్తూ చెప్పొచ్చు, పర్లేదు. ఎవరైనా చెప్పండి. శేష గారు. అరే చీటింగ్ ఇది, ఇది చీటింగ్. ఆచార్య పితర. వాళ్ళ అమ్మాయి చెప్పేస్తుంది. ఓకే, చెప్తారు. ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ. మాతుల స్వసుర పౌత్ర. స్వసుర
పౌత్రా శాలా సంబంధినస్తతా. వెరీ గుడ్ తల్లి, చాలా బాగా పాడావు. ఇప్పుడు మీ అమ్మగారు టర్న్. సార్ అలా లాక్ చేయకండి సార్. లేదండి, ఇక్కడ మనం ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహః మాతుల శ్వశుర పౌత్ర శ్యాల సంబంధినస్తతా. అంతా బాగుందండి. పితామహ ఒకటే హ. అక్కడ యాక్చువల్ ఇంగ్లీష్ దాంట్లో విసర్గ ఉంది కదా సార్? లేదా సార్? ఇంగ్లీష్ దాంట్లో కొంచెము కన్ఫ్యూజ్ ఇంగ్లీష్ చేస్తున్నారు. కాదు సార్, మన తెలుగులోనే హా పక్కన విసర్గ ఉంది కదా, 2 ఆ, డాట్స్ ఆ, ఉన్నాయి ఆ, కదా. ఆ. చివర్లో పితామహాః ఓకే అట్లా ఓకే ఓకే సరే, నేనే కరెక్ట్ చేసుకుంటాను. పితామహ. ఓకే. కాదు పితామహాః. యా, కొంచెం లైక్ మరీ డిస్టింక్ట్ గా కాకుండా కొంచెం అలా ఉంటే సరిపోతుంది అనుకుంటా. ఈ ఆడియో కూడా ఉన్నది, నేను కూడా ఈ ఆడియో ఒకటి వింటూ చేసేవాడిని. సో ఒక్కసారి డబుల్ చెక్ చేసుకొని అది ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? ఇంకెవరైనా ట్రై చేస్తారా? నేను ట్రై చేస్తాను. చెప్పండి సార్, సంజీవ్ గారు. ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ మాతులాం శ్వశురాం పౌత్ర శాలా సంబంధినస్తదా. వెరీ గుడ్. ఇంకా అండి మధ్యలో పలకూడదు. విసర్గ ఒక్క చిన్న థింగ్ ఏంటంటే, విసర్గ మధ్యలో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ లైక్ వచ్చి రానట్టు వెళ్ళిపోతుంది. చివర్లో మాత్రమే అది ఇంకొంచెం డిస్టింక్ట్ గా ఉంటుంది. సార్ శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. సార్ ఏమైనా తప్పులు ఉంటే కొంచెం మమ్మల్ని కరెక్ట్ చేయాల్సింది. లేదు కరెక్టేనండి. మహా అని చెప్పొచ్చు, మహా అని చెప్పొచ్చు, 2 విధాలుగా కూడా చెప్పొచ్చు. ఓకే, రెండు చెప్పొచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ. వాస్తవ. ఓకే, సో ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? దివ్య గారు, మీరు ఇంకా వచ్చేసింది మీకు, నాకు తెలుసు. నేను ట్రై చేస్తానండి. తప్పనిసరిగా చెప్పండి. ఆచార్య పితర పుత్ర సదైవ చ పితామహ మాతుల్ల స్వసుర పాత్ర పౌత్ర సారీ అండి పౌత్ర శ్యాల సంబంధిన స్తదా. వెరీ గుడ్, వచ్చేసింది ఆల్మోస్ట్. యా, నేను ప్రాక్టీస్ చేస్తానండి పాపతో కూడా. తప్పనిసరిగా పాపకు కూడా ఎట్లాగో ఉన్నది. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే, ఎస్పెషల్లీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, లాస్ట్ థింగ్ ఇన్ ద నైట్, బెస్ట్ టైమ్స్, కార్ లో బోర్ కొడుతుంది అన్నప్పుడు చక్కగా ఇవి ట్రై చేసేయండి. సో ఓకే, సో అది. సో ఇంకెవరైనా చెప్తారా? ఓకే, సో ఇక్కడ మనకి ఎసెన్స్ చూస్తే అందరూ ఇందాక అనుకున్నట్టు గురువులు, తండ్రులు, కొడుకులు, ఇంకా వేరే బంధువులు ప్రాణాలను, ధనాన్ని పన్నంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇది 1.3.4 రైట్. సో లాస్ట్ కి ఇంకొంచెం ఈ ఫీలింగ్ ఇంకొంచెం డీపర్ గా వెళ్ళింది. ఇక్కడ ఏమంటున్నాడు? అసలు మనం ఈ పని చేయడం మంచిది కాదంటున్నాడు. బేసిక్స్ ఇంకా డీపర్ గా చెప్తూ ఉన్నాడు, రైట్. సో దీంట్లో 1.3.7 తస్మాన్నార్హ వయం హంతుం. ఓకే, సో ఇది నేను ఇది చెప్తాను, ఈచ్ లైన్ రిపీట్ చేయండి. తస్మాన్నార్హ వయం హంతుం, మళ్ళీ తస్మాన్నార్హ వయం హంతుం. రిపీట్ మళ్ళీ. ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్,
స్వజనం హి కథం హత్వా స్వజనం భజనం హి కథం హత్వా వెరీ గుడ్. అంతే. మళ్ళీ స్వజనం హి స్వజనం కథం హత్వా హత్వా సుఖిన శ్యామ మాధవ సుఖిన శ్యామ మాధవ సుఖిన శ్యామ మాధవ. ఇది అండి. సో అది ప్రాక్టీస్ చేద్దాము. నెక్స్ట్ టైంకి ఇవి సెకండ్ చాప్టర్ లోకి వెళ్తున్నాం కదా. సో ఇవి చక్కగా కొంతమంది అయినా, అందరూ చెప్తే ఇంకా మంచిది, బట్ కొంతమంది అయినా వస్తాయి, నోటికి చక్కగా వస్తాయని అనుకుంటున్నాను. సో దీంట్లో ఏం చెప్తున్నాడు, అసలు మనం ఈ పని చేయటం మంచిది కాదు, అసలు అవసరమే లేదంటున్నాడు. ఎవడైనా అవసరమే లేకుండా, అవసరమే లేదనటంతో పాటు ఇంకా అసలు ఎవడైనా తన వారిని చంపుకొని సుఖపడిన వాడు ఉన్నాడా, అది అన్నమాట. సో వారు నలుగురు కోసము మనం చేస్తున్నాము, ఇవి ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ వార్స్ ఇప్పటిదాకా వెయిట్ చేసాం, అప్పుడెప్పుడు రాలేదు క్వశ్చన్స్, రైట్? సో ఈ బేసిక్స్, ఈ కాన్సెప్ట్ తో వచ్చాడు. ఈ చాప్టర్ 1 మొత్తానికి మనం ఒక కీవర్డ్ చెప్పుకున్నాం, ఇది ఈజీగా గుర్తుండడానికి. ది ఎసెన్స్ ఆఫ్ చాప్టర్ 1 ఒక వర్డ్ లో చెప్పాలి అంటే ఏంటండి అది? మా వాళ్ళు, మామకహ. ఓకే, ఫ్యామిలీ కంటే ఇక్కడ మా వాళ్ళు, అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు, గ్రూప్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి మన మా వాళ్ళు అని మనం జనరల్ గా యునో ఇదే కాన్సెప్ట్ మనకి, అదే అందుకనే చెప్పాము, దీని అప్లికేషన్ లోకి వచ్చేటప్పటికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అన్నిట్లోనూ ఉన్న ఆస్పెక్ట్ ఇది. బుల్లింగ్ వన్ ఆఫ్ ద చిన్నపిల్లలకి చాలా కామన్ గా అప్లై అండ్ రిలవెంట్ అయిన ప్రాబ్లమ్, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ స్కూల్లో బుల్లింగ్ అనే ఆస్పెక్ట్. ఓకే, నలుగురు కలిసి ఎవరో పాపం ఒకడు దొరుకుతాడు, వాడిని సతాయించడం అనమాట. ఈ నలుగురు వాడితో ఎందుకు జాయిన్ అయ్యారు అంటే మా వాళ్ళు, మన వాళ్ళు, మా ఫ్రెండ్స్. అంతేగాని వాడు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అన్న డిస్క్రిమినేషన్ అనేది పోవడం అనేది ఉంటుంది. సో సేమ్ థింగ్ మనకి అప్లికేషన్ లోకి వచ్చేటప్పటికి ఎక్కడెక్కడ వస్తుంది మనకి, ఈ మన పెద్దవాళ్ళకి వీటికి వచ్చేటప్పుడు ఈ పాలిటిక్స్ అనేది, ఈ వార్ జరిగినప్పుడు ఏమవుతాయి, అందరూ ఒక్కొక్క కంట్రీ, 2 కంట్రీస్ కొట్టుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ వచ్చి ఆపడం వదిలేసి వెనక్కి జాయిన్ అవుతూ ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు. అది పెద్దదైతే మనకి వరల్డ్ వార్. అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నాలజీ అండి, 21st సెంచరీ అంటే ఆ టెక్నాలజీ దేనికి వాడుతూ ఉంటారు? మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ కూడా టు డిస్ట్రాయ్ కి అవుతుంది అనమాట. సో అదే అనమాట, అంటే ఫౌండేషన్స్ అనేది ఇంటెలిజెన్స్ మాత్రమే ఉండి ఇలాంటి హోలిస్టిక్ థింకింగ్ అనేది మిస్ అవ్వడం అనేది జరిగితే, ఎంత అడ్వాన్స్మెంట్ ఉన్నా సరే దాన్ని పక్కన వాళ్ళ కోఆపరేషన్, ఇదేంటి అప్లిఫ్ట్మెంట్, వీటి గురించి కాకుండా డిస్ట్రాయింగ్, కాంపిటీషన్, ఇట్లాంటి వాటికి డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటుంది ఎనర్జీ, మనీ, రిసోర్సెస్. ఓకే, సో ఇలాంటివి ఫైట్స్, గ్రూప్స్ ఆఫీసుల్లో చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అంటే, మనకి బాస్ అయి ఉండడం, ఆర్ ఎవరైనా ఉంటే చాలు, వాడు ఏం చెప్తున్నాడు, మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా అనేది ఉండదు, సపోర్ట్ చేసేస్తూ ఉంటారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు కొన్నిసార్లు అర్థం అవ్వదు మనకి. యా అంటూ ఉంటాడు, అది వాడు అసలు చెప్పాడా లేదా సరిగ్గా విన్నాడు కూడా అర్థం కాదు మనకి, రైట్? సో అలాంటివి. తర్వాత ఫ్యాన్స్, మనకి అది మూవీ అయి ఉండొచ్చు, స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, ఫ్యాన్స్ మధ్యలో కొట్టేసుకుంటూ ఉంటారు, రైట్? అలాంటివి మన రెగ్యులర్ పాలిటిక్స్, వీటిలన్నిటిలో మనకి మామకహ అనే కాన్సెప్టే ఫౌండేషనల్ కాన్సెప్ట్. ఇంకేమైనా మీరు అడిషనల్ గా యాడ్ చేయాలనుకుంటే చెప్పచ్చు ఎవరైనా. బట్
అంతే కదండి. ఇక్కడ అక్కడ వేరియస్ థింగ్స్, క్యాస్ట్ అయి ఉండొచ్చు, రిలీజియన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మా వాళ్ళు అనే వర్డ్ వాడతారు. ఓకే, మన వాళ్ళే అండి, మా వాళ్ళే, ఈ కైండ్ ఆఫ్ ఇదనమాట. సో అయితే మరి మా అనంత్ గాని పిల్లలు గాని చాలా కామన్ గా అడుగుతుంటారు, మరి ఏదైనా తప్పు జరుగుతూ ఉన్నప్పుడు మరి ఏంటండి డైరెక్ట్ గా వెళ్ళి కన్ఫ్రంట్ చేస్తామా? ఓకే, కన్ఫ్రంట్ చేస్తామా, లేకపోతే ఏంటి మన అప్రోచ్ అని. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు, బాస్ ఉన్నాడు, సంథింగ్ ఫండమెంటలీ రాంగ్ మాట్లాడాడు. ఓకే, సో ఏంటి అప్రోచ్ ఏంటండి? అప్రోచ్ ఏంటి? తప్పే మాట్లాడింది ఏంటి, హౌ డు వి అప్రోచ్? అఫ్ కోర్స్ లార్జర్ ప్రాబ్లమ్స్ కి కృష్ణుడు ఎట్లాగో తర్వాత ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు, బట్ మనకి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతూ ఉన్నాం. రైట్, బాస్ ఉన్నాడు మీటింగ్ లో, యూనో ఫండమెంటలీ రాంగ్ థింగ్ చెప్పాడు, చెప్పకూడని మాట, అనకూడని మాట అన్నాడు. ఏంటి చేయాలి ఆ సిచ్యువేషన్ లో? దిస్ ఇస్ మై ఐడియా అని చెప్పేసి మేబీ వీ కెన్ పుట్ ఫోర్త్ అవర్ ఐడియా. నువ్వు తప్పు చెప్పావని చెప్పక్కర్లే కానీ వీ కెన్ పుట్ ఫోర్త్ అవర్ ఐడియా కదా. చాలా బాగుంది, బాగా చెప్పారండి. ఓకే, మీ ఐడియా చెప్పారు, కానీ మనకి క్లియర్ గా తెలుసు ఇది చాలా యూనో ఇదేంటి, వాళ్ళ ఐడియా చెప్పారు బట్ ఆయన తప్పు చెప్పాడు. ఓకే, దాని వల్ల చాలా నష్టం జరుగుతూ ఉన్నది. అది చెప్తే మనము డెఫినెట్ గా అఫెండ్ అవుతాడు, ఆయన నేచర్ అది. అప్పుడు ఏం చేయాలి? 99% ఆర్ 90% పీపుల్ పబ్లిక్ గా నలుగురిలో ఉన్నప్పుడు ఏదైనా అగెయిన్స్ట్ గా చెప్తే పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అప్పుడు ఏం చేయాలి? మేబీ మనము అతనితో ఇన్ పర్సన్ మాట్లాడొచ్చు కదండి, అంటే మేబీ. రైట్, పక్కకి కొంచెం బాబు ఒక్క నిమిషం, యూనో ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పి, ఆర్ మరి ఆ మీటింగ్ లో యూనో ఇట్ మే నాట్ బి పాసిబుల్ సమ్ టైమ్స్, రైట్, బట్ పక్కకి తీసుకొని వెళ్ళి ఎప్పుడైనా మన అప్రోచ్, నాయన మీరు చెప్పింది కరెక్టే కానీ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి బుల్లింగ్ కానీ వీటిలు జరిగేటప్పుడు కిడ్స్ క్యాన్ ప్రివెంట్ ఇట్. ఎప్పుడు వాళ్ళ ఫ్రెండే చేస్తూ ఉన్నది, వాడికి ముందే ఒరే నాయన నువ్వు ఇలా చేస్తే యూనో ఈ రకమైన బుల్లింగ్ చేస్తే నీకే ప్రాబ్లం అవుతుంది అమాంగ్ ఆల్, నువ్వు మెయిన్ గా లీడ్ చేస్తున్నావు, రేపు ప్రిన్సిపల్ పట్టుకొని ఆర్ పేరెంట్స్ పట్టుకొని నిన్ను రస్టికేట్ చేస్తే స్కూల్లో నుంచి హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని వాడిని పక్కకి పిలిచి, ఒరే నాయన ఏంటి అమాంగ్ ఆల్ నువ్వు చేస్తున్న యాక్షన్స్ కి యూ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ అనేది. ఎప్పుడైనా నువ్వు తప్పు ఆర్ ఇది తప్పు కంటే నీకు ఇబ్బంది కలుగుతున్నది అనేది ఎంత గ్రేస్ఫుల్ గా ఉంటుంది, అవునా కదా అండి? మీకే ఇబ్బంది అవుతుంది రైట్ అనేది ఆ కైండ్ ఆఫ్ స్వీట్నెస్ తో మనము ఆ మెసేజ్, అంటే దట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ 1000 ways to package it. At the end of the day, you want his, if you are a true well-wisher, ఒక ఫ్రెండ్ గానీ ఎవరైనా ట్రూ ఫ్రెండ్ అయితే వాడికి మంచి చెప్తాం కానీ కామ్ గా ఉండడం కానీ సపోర్ట్ చేయడం కానీ చెయ్యం కదా, రైట్? సో ఆ ఆస్పెక్ట్ మనకి, దాన్నే మనకి ఈకే గారు పతంజలి యోగ సూత్రాల్లో వీటిల్లో ఒక మనకి వేదాల్లో నుంచి వీటిలో నుంచి ఒక సామెత, ఒక కోట్ చెప్పారు. అది గుర్తుంచుకుంటే మనకి ఇట్లాంటి వాటికి చాలా హెల్ప్ అవుతుంటుంది. ఏమన్నారు? సత్యం బ్రూయాత్, సత్యమే పలకండి. ఓకే, ప్రియం బ్రూయాత్, ప్రియంగా పలకండి. సత్యం నా అప్రియం బ్రూయాత్, నిజం పలుకుతున్నాం కదా అని కుండ బద్దలు కొట్టినట్టు హార్ష్ గా చెప్పకండి. ప్రియం న చ అనృతం బ్రూయాత్, స్వీట్ గా పలుకుతున్నాం కదా అని అబద్ధాలు
ఆడకండి. ఏతత్ సనాతన ధర్మ, ఇది ఎటర్నల్ రూల్ అని చెప్పారు, లా అని చెప్పారు. రైట్. సో బేసిక్ గా ఇవన్నీ డిఫరెంట్ వేస్ టు అగైన్ ఎవెన్చువల్లీ కమ్ బ్యాక్ టు లాని ఫాలో అవడమే. కానీ దాన్ని ఫాలో అవుతున్నాం కదా అని రూడ్నెస్ కానీ హార్ష్నెస్ కానీ ఇదేంటి ఇలాంటివి అవసరం లేదు. ఒక నిజమైన ఫ్రెండ్ అయితే వాడు బాధపడకుండా తప్పు చేయకుండా మనము ముందే స్వీట్ గా చెప్పడం మంచి పని అవుతుంది. కానీ వాడు చేసే తప్పులన్నీ చేసేదాకా వెయిట్ చేసి సపోర్ట్ చేసి ఏ రకంగానూ అది వాడికి మనకి ఎవరికి హెల్ప్ అవుతుంది. రైట్. సో ఆస్పెక్ట్స్ ఈ కైండ్ ఆఫ్ మామకహ అనే చోట దగ్గర వాళ్ళే ఉంటారు, ఫ్రెండ్సే ఉంటారు. పెద్ద తప్పు వాళ్ళ నుంచి జరగచ్చు. అలాంటప్పుడు వాళ్ళ వెల్ విషర్ గా స్వీట్ గా చెప్పడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ, రాదర్ దెన్ మనలో మనమే తిట్టుకోవడము ఆర్ బాధపడిపోవడము ఆర్ ఇంకోటి ఏదో ఏమైతే ఏమైందిలే అని అనుకోవడం కంటే అది 100% బెటర్ థింగ్. అదే దాని గురించి చెప్తూ ఎవరైనా తప్పు చేస్తే పక్కకు పిలిచి వాళ్ళతో మాత్రమే చెప్పండి అని చెప్పారు. భాగవతం ప్రకారం మనకి ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే పిలిచి వాళ్ళతో మాత్రమే చెప్పండి, అది స్వీట్ గా చెప్పండి. ఎవరైనా మంచి పని చేస్తే నోరారా అందరికీ చెప్పండి, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. కానీ మనకి సొసైటీలో ఏం చేస్తాము? ఎగ్జాక్ట్లీ జనరల్ గా ఏం జరుగుతుందండి? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరుగుతుంటుంది. సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తే అదే అన్నమాట. మనకి సైన్సెస్ ప్రకారము సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఏమీ లాజిక్ లేదు. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తే దాని గురించి వాడు చేశాడట, ఇట్లా చేశారట, అట్లా చేశారంటే మన గాసిప్ నేచర్ జనరల్ గా ఉంటుంది కదా. మన యావరేజ్ థింకింగ్ ప్రకారము వాళ్ళు అది చేశారంట, వీళ్ళు ఇది చేశారంటే ఏమైనా చేసిన వాడికి ఏమైనా ఉపయోగం ఉందా? తెలుస్తుందా అంటే ఏమైనా కరెక్ట్ చేసుకోవాలని అర్థం అవుతుందా? ఏమీ ఉండదు. దాంట్లో సైన్స్ ఉండదు, లాజిక్ ఉండదు, పాజిటివిటీ ఉండదు. ఇగో మనం అనుకుంటున్న లోకా సమస్య సుఖినోభవంతకి అది సంబంధమే లేదు. ఓకే. సో మన ద పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి మామకహ మన దగ్గర వాళ్ళు అయింటే ఇంకా మనం జాగ్రత్తతో ఉండాలి. టు ప్రొటెక్ట్ ఆర్ టు హెల్ప్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్. అయినా వినలేదు, అయినా నువ్వెవడరా నాకు చెప్పడానికి, నాకు తెలీదా, అయినా సరే పట్టించుకోలేదు, దెన్ ద లా విల్ టేక్ కేర్. అది మనకి సంబంధించిన విషయం కాదు. అదే కదా కృష్ణుడు ఫస్ట్ నుంచి వార్ ఉండకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం జరిగింది. బట్ డిస్పైట్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్, రాయబారం అన్నారు, అవన్నారు, ఇవన్నారు, there are so many ways in which they tried to avoid the war, but despite best efforts మనకి ఇవి వచ్చిందనమాట. ఓకే. సో అది మనకి దీంట్లో ఉన్న ఎసెన్స్. ఇంకొక ఆస్పెక్ట్ అదే ఫేవరెటిజం మన ఓన్ బాడీతో కూడా ఉంటుంది. పర్లేదు, ఏం లేస్తాము, ఈ లేజినెస్ కి సంబంధించినవి కానీ రెగ్యులేషన్స్ కి సంబంధించినవి, ఫుడ్ తో, స్లీప్ తో, యాక్టివిటీతో, వేటికి సంబంధించినవైనా మనం ఇన్ఎబిలిటీ టు రెగ్యులేట్ టు అ రీజనబుల్ డిగ్రీ, సో మచ్ సో దట్ ఇట్ స్టార్ట్స్ ఇంపాక్టింగ్ అవర్ హెల్త్. ఏవైతే ఉందో అది కూడా మనకి ఒక రకమైన మమకారం వల్లే, బాడీ మీద మన మీద మమకారం వల్లే అది మనకి జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇవన్నీ యూస్ కేసెస్ ఆఫ్ మామకహ ఫ్రమ్ అ ప్రాక్టికల్ స్టాండ్ పాయింట్. ఓకేనా అండి? సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చాప్టర్ 1. ఎస్పెషల్లీ పిల్లలకి చెప్పేటప్పుడు ఈ బుల్లింగ్ కి సంబంధించినవి డెఫినెట్ గా ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చాను. ప్రతి లైన్ లోను వాళ్ళు చేయదగినవి ఏంటైతే ఉన్నాయో అవి హైలైట్ చేసి, ఇంపార్టెంట్ థింగ్స్ ని హైలైట్ చేసి ఉంచాను. క్లాస్ లో కూడా ఇవి చెప్పుకున్నాము. సో పిల్లలకి డిస్కస్ చేసుకోవడము, ఎస్పెషల్లీ మనము ఇది అర్థం చేసుకోమన్నాము.
అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కూల్ అండ్ గుడ్. ఎవడో కూల్ గా ఉన్నాడని ఫ్రెండ్ అవ్వకండి. సరదాగా ఉందని ఓకే, దానికంటే మనకి గుడ్ గా ఉన్నంత అది ఇంపార్టెంట్. అండ్ ఇంకో థింగ్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ అండ్ యాక్ట్స్. వాడు ఇన్ జనరల్ బానే ఉంటాడని చెప్పి వాడు ఏది పడితే అది ఏదో తీసుకొని వచ్చాడు, కొత్త సబ్స్టెన్స్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. జస్ట్ బికాస్ హీఈస్ యువర్ ఫ్రెండ్ డజంట్ మీన్ యూ నీడ్ టు బ్లైండ్లీ ఫాలో. ఓకే, సో ఇట్లాంటివి యునో పీపుల్ కి వాళ్ళు చేసే పనులకి, కూల్ కి గుడ్ కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకోమని చెప్పండి పిల్లలకి కూడా. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వెల్ విషర్స్ అండ్ రెగ్యులర్స్. పేరెంట్స్ గురువులు, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెల్ విషర్స్ అవుతారు, దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది అన్నది మనం వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయాల్సిన ఆస్పెక్ట్. ఓకే, సో సరదాగా ఉండడానికి, మంచిగా ఉండడానికి డిఫరెన్స్, మనుషులకి వాళ్ళు చేసే పనులకి ఉన్న డిఫరెన్స్, అండ్ వెల్ విషర్స్ కి రెగ్యులర్ పీపుల్ కి ఉన్న డిఫరెన్స్ అనే దాన్ని హైలైట్ చేయండి పిల్లల దగ్గర కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకి ఇంపార్టెంట్, వాళ్ళకి కూడా ఇంపార్టెంట్. వీడు అంతేరా, వాడు అంతే మాట్లాడతారు, కరెక్ట్. కొన్నిసార్లు మన ప్రిజుడీస్ వల్ల, మనకున్న అజంప్షన్స్ వల్ల మంచి విషయాలు చెప్పినా సరే పట్టించుకోం. మనకి ఎవరికైనా ఎనిమిటీ ఉందంటే వాడు మంచి విషయాలు చెప్పినా సరే మనకి ఎక్కవు. అదే మనకి ఎవరైనా బాగా ఇష్టం అయితే ఏం చెప్పినా సరే బాగుంటుంది. రెండు రాంగ్. ఓకే, అందుకని ఈకే గారు ఒక కోడ్ చెప్తూ దేర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్, దేర్ ఆర్ ఓన్లీ బ్యాడ్లీ బిహేవింగ్ పీపుల్ అని చెప్పారు. అర్థమైందండి డిఫరెన్స్? దేర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్, దేర్ ఆర్ ఓన్లీ బ్యాడ్లీ బిహేవింగ్ పీపుల్. అంటే పీపుల్ కిను బిహేవియర్ ని డిస్కనెక్ట్ చేశారు. ఒక బ్యాడ్ బిహేవియర్ ఉంటుంది, ఒక టైంలో ఉంటుంది, అంతే తప్ప వీడంటూ చెడ్డ వ్యక్తి, వీళ్ళంటూ మంచి ఇట్లానే ఉంటారు అన్న కాన్సెప్టే లేదు. అది గుర్తుంచుకోండి అని చెప్పారు. దాన్నే బుద్ధుడు చెప్తూ డోంట్ లుక్ అట్ హూ ఈస్ సేయింగ్, లుక్ అట్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్ అని చెప్పారు. ఓకే, ఏం చెప్తున్నాడో దాని మీద శ్రద్ధ పెడదాము, ఎవరు చెప్తున్నారోకి లెస్ ఇంపార్టెన్స్ ఇద్దాము. ఓకే, రిపీటెడ్ గా మంచి మాత్రమే, ధర్మం మాత్రమే చెప్పారు కాబట్టి భగవంతులు అయ్యారు కృష్ణుడు గాని, రాముడు గాని, ఇలాంటి వాళ్ళు. ఓకే, సో కాబట్టి వాళ్ళు మనకి సోర్స్ ఆఫ్ ట్రూత్ అయ్యారు ఇంప్లిమెంటేషన్ లో. సో అది నిత్యం మనము గుర్తుంచుకోవడము, టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్. ఎవరి స్ట్రెంగ్త్, ఎవరి కంఫర్ట్ జోన్ అది ఎవరిది వాళ్ళకు ఉంటుంది. బట్ మనము ఈ బెస్ట్ ప్రాక్టీస్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత దగ్గరికి, బెస్ట్ ప్రాక్టీసెస్ దగ్గరికి మళ్ళీ రావడము, గుర్తుంచుకోవడము, ట్రై చేయడము, దానికి మన హ్యాబిట్స్, డైలీ హ్యాబిట్స్ అనేవి అలైన్ చేసుకుంటూ ఉండడము అనేవి చేసుకుంటే హెల్ప్ అవుతుంది. అది అండి. సో ఐ థింక్ కీ శ్లోకాలు, స్టోరీ అండ్ యూస్ కేసెస్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఇవి మనము చాప్టర్ 1 పరంగా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ కవర్ చేసుకున్నాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వీ కెన్ క్విక్లీ కవర్ దోస్ అండ్ కైండ్ ఆఫ్ ఓపెన్ చాప్టర్ 2. ఎవరికైనా ఏమైనా, ఇది ఓపెన్ డిస్కషన్. ఏదో చెప్తున్నాను కదా, ఐఎమ్ ట్రైంగ్ టు జస్ట్ లీడ్ ద డిస్కషన్. ఎవరికైనా ఐడియాస్ ఉన్నా, థాట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా ఫీల్ ఫ్రీ టు. ఏదండి మీరు చెప్పింది ఫండమెంటల్లీ ఇల్లాజికల్ గా ఉంది, చాలా తేడాగా ఉందంటే ప్లీజ్ చెప్పండి. ఓపెన్ గా మనము డిస్కస్ చేసుకోవచ్చు. వాసుదేవ్ అండి, ఇందాక మీరు చెప్పింది కొంచెం క్లియర్ గా చెప్తారేమోనని. అది చెప్పండి. వేరే ఎగ్జాంపుల్ బిహేవియర్స్ గురించి అండి. బిహేవియర్స్ గురించి ఐ మీన్ వెన్
పర్సన్ ఆర్ లైక్ సమ్‌వన్ ఈస్ బిహేవింగ్ దట్ వే, ఆ ఆ, బిహేవియర్‌ని మనం ఎలా సెపరేట్ చేయాలి పర్సన్ నుంచి అనేది క్లియర్‌గా లేదు. కరెక్టే. ఓకే, ఆ కోట్ మళ్ళీ చెప్పుకుందాం. దెర్ ఆర్ నో బ్యాడ్ పీపుల్, దెర్ ఆర్ ఓన్లీ బ్యాడ్లీ బిహేవింగ్ పీపుల్ అని అన్నారు, రైట్ కోట్. సో జనరల్ గా మనము అంటే యావరేజ్ థింకింగ్, ఎప్పుడు మనకి యావరేజ్ థింకింగ్, Yeah. మనకి యోగిక్ థింకింగ్ రెండు ఉంటాయి కదా. సో యావరేజ్ థింకింగ్ ఏంటి, వీడు ఏదైనా ఉంటే వీడు ఇంతేరా, అరే వీడు చాలా బ్యాడ్ పర్సన్, యునో, ఆర్ ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. మనము వి అసోసియేట్ గుడ్ ఆర్ బ్యాడ్ విత్ పీపుల్ కదా. రైట్, అవును. కానీ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు పెద్దవాళ్ళు. ఏమన్నారంటే, ఒరే నాయన, బ్యాడ్ పీపుల్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టేయి. వాళ్ళు ఒక టైంలో ఆర్ 2 times లో ఆర్ 3 times లో ఆర్ మోర్ టైమ్స్ లో బ్యాడ్ బిహేవియర్ ఉండొచ్చు. ఓకే, సో ఆ బిహేవియర్ మాత్రమే ఒక పని, ఇది తప్పు చేశాడు అనుకోవడము, యూనో ఈ పని తప్పు జరిగింది, ఆర్ యూనో అది ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధం ఆడాడు. సో అండ్ సో కృష్ణ చైతన్య ఉన్నాడు, నలుగురిలో ఇప్పుడు యూనో ఈ క్లాస్ అయి ఉండొచ్చు ఆర్ ఎక్కడైనా ఉండొచ్చు, వచ్చి అడ్డంగా అబద్ధం ఒకటి ఆడాడు, తర్వాత మీకు తెలిసింది. సో దానికి మనం 2 ways గా తీసుకోవచ్చు. ఈ కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో వాడు, ఒరే వీడు ఎప్పుడు పెద్ద లయర్ రా, దట్ ఈస్ వన్ వే ఆఫ్ టేకింగ్ ఇట్. ఇంకో వే ఆఫ్ టేకింగ్ ఇట్ ఏంటి, ఓకే, ఈ ఎవరైతే ఉన్నారో ఆ సందర్భంలో చాలా పెద్ద లై అనేది చేశాడు, సో ఆ టైంలో మిస్టేక్ చేశాడు కి హీ ఈజ్ అ మిస్టేక్ కి హీ డిడ్ అ మిస్టేక్ కి ఉన్న డిఫరెన్స్ అర్థమైందా సార్ రాంబాబు గారు? యా, టు లేబుల్ అ పర్సన్ ని పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఇన్ సైంటిఫిక్ వేస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ కూడా. హీ డిడ్ అ రాంగ్ థింగ్ తప్ప హీ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ రాంగ్. అది మీరు అన్నట్లు స్టార్టింగ్ లో చెప్పినట్టు యావరేజ్ థింకింగ్ దగ్గర మనం కామన్ గా ఆలోచించేటప్పుడు యావరేజ్ థింకింగ్ దగ్గర అట్లా లేబుల్ పెట్టేసి పక్కకు ఎగ్జాక్ట్లీ అవాయిడ్ చేయటము, లేకపోతే ఎగ్జాక్ట్లీ దాని వల్లే అవాయిడ్ చేయడాలు, మాట్లాడుకోకుండా ఉండడాలు, ఫైట్స్, పీపుల్ మధ్య నానా రకాల ప్రాబ్లమ్స్. అవే లార్జ్ స్కేల్ లో అయితే కంట్రీస్ కి మధ్యలో ప్రాబ్లమ్స్, వార్స్ ఇట్లాంటివి అన్నమాట. అంటే వేర్ దెర్ ఈస్ నో నీడ్ టు ఫైట్, వేర్ దెర్ ఈస్ నో నీడ్ టు యునో హ్యావ్ ఎనీ డిస్హార్మోనీ, ఇలాంటివి ఎక్కడైతే లేవో అవి మనం పెట్టుకొని ఆ ఇంప్రెషన్స్ తలలో పెట్టుకొని నిద్ర పట్టక స్ట్రెయిన్ అయ్యి స్ట్రగుల్ అయ్యి రకరకాల జబ్బులు తెచ్చుకోవడం అంటే ఇవే అన్నమాట. అందుకనే ఇది ప్రివెంటివ్ సైన్స్. దాన్ని ఇంగ్లీష్ లో సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ అంటారు అనుకుంటా కదండి. సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అనేది మనము అసలు ద హోల్ పర్సెప్షనే సబ్జెక్టివ్ కదా. అసలు మంచి చెడు అనేదే సబ్జెక్టివ్, రైట్? సో అది మన అండర్స్టాండింగ్ వీటిని బట్టి ఉంటుంది. అది ఇంకొంచెం డీపర్ కాన్సెప్ట్ సార్, మంచి పాయింటే. బట్ ఇక్కడ మనము వ్యక్తుల్ని వాళ్ళు చేసే పనులని సెపరేట్ చేయాలని చెప్తున్నారు బెస్ట్ ప్రాక్టీస్. ఏదో ఒక చిన్న తప్పు చేశాడు ఆరో ఏదో ఒక 4-5 తప్పులు చేశాడని మనిషిని తప్పు అనడం వల్ల, మనిషిని రాంగ్ గా అసోసియేట్ చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. ఓకే, సో అండ్ దానికి కూడా మన జనరల్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, అందుకని ఈకే గారు అంటారు, నీకు తప్పులు వెతికే దమ్ముంటే నీలో తప్పులు ఎత్తుక్కొని కరెక్ట్ చేసుకోవచ్చు కదా అన్నారు. Rather than focusing on others' mistakes, why don't you focus on your mistakes and correct them and be a better person? So this whole concept of identifying others' mistake కూడా దాంట్లో కూడా ఇంకా చాలా సైన్స్ ఉన్నది. బట్ ఇక్కడ మనము వాటిల్లోకి వెళ్ళకుండా యూనో మనము ఏదైతే ఫేవరెటిజం గురించి మాట్లాడుతూ ఉన్నామో, లెట్ us డీకపుల్. ఇది ఎస్పెషల్లీ పిల్లల దాంతో మనకి చాలా ఉంటుంది. ఫ్రెండ్ కదా అని ఏది పడితే అదే అనమాట మెయిన్ పాయింట్. ఫ్రెండ్ కదా, వాడికి యాపిల్ వాచ్ ఉంది, నాకు కూడా వాచ్ కావాలి. వాడికి ఫోన్ ఉంది, నాకు ఫోన్ కావాలి.
వాడు కోకోకోలా తాగుతున్నాడు, నేను కోకోకోలా తాగాలి. ఇదే కదా మన జనరల్ థింకింగ్ పిల్లలు చెప్పేది. ఈవెన్ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. వాళ్ళు కొన్నాడు కదా, మనం కూడా కొనాలి. ఇదే కదండి జనరల్ థింకింగ్. సో అది చెప్తున్నాను, పీపుల్ కి యాక్ట్స్ కి లెటస్ బ్రేక్ ఇట్ డౌన్, లైక్ లెటస్ సెగ్రిగేట్. సో అది మనకి ఈ మామక వీటిలతో ఆ కాన్సెప్ట్ కి వన్ ఆఫ్ ద కీ థింగ్స్. ఓకేనా అండి? ఓకే. లాస్ట్ లో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా చెడు పనికి అబద్ధం ఆడడానికి మనిషికి సెపరేట్ చేయడము, అది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఈజీ. కానీ వాడుకున్నాడు కదా, లేకపోతే యాపిల్ వాచ్ తనకుంది కదా, ఇప్పుడు నాకు కూడా యాపిల్ వాచ్ కావాలి అన్నదానికి అదే అది ఐ నో ఐ స్టిల్ అండర్స్టాండ్ ఇట్స్ యాక్ట్ అండ్ ద పర్సన్, బట్ ఐ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్? తనకుంది కదా నాకెందుకు వద్దు అంటే అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ అవునండి. ఏమి? సో కరెక్ట్ అండి, వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా లైక్ అందరికి వి వెంట్ త్రూ ద సేమ్ థింగ్, రైట్? సో ఏదైనా నీడ్ ని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ బికాస్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రైట్, అండ్ జస్ట్ బికాస్ నో వన్ ఈస్ డూయింగ్ ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రాంగ్ అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, అక్కడ రీజనింగ్ ఏంటి? వాచ్ వాడికి ఉందని మనకు ఉండడం కాకుండా నీడ్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ద మోర్ స్క్రీన్స్, ద మోర్ డిస్ట్రాక్టింగ్ అండ్ ద మోర్ డెట్రిమెంటల్ ఇట్ ఈస్. ఓకే, సో ఇన్ఫాక్ట్ అది వెరీ హార్మ్ఫుల్. కరెక్ట్ గా మనం అబ్జర్వ్ చేసి గమనిస్తే అర్లీ ఏజ్ లో ప్రిమెచ్యూర్ గా డివైజెస్ ఉండడం అనేది చాలా హార్మ్ఫుల్. మనకి 20s 30s తర్వాత ఫోన్ అలవాటయ్యి ఇంకా లేట్ గా స్మార్ట్ ఫోన్స్ అలవాటు అయితేనే ఇన్ఫైనైట్ స్క్రాల్ నుంచి తప్పించుకోలేకపోతున్నాం. అది ఇన్స్టాగ్రామ్ అయి ఉండొచ్చు, ఫేస్బుక్ అయి ఉండొచ్చు, యూనో ట్విట్టర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో పిల్లలకి జస్ట్ ఇమాజిన్ లైక్ ద కాన్స్టెంట్ మెసేజ్లు ఫ్రెండ్స్ తో వీటిలతో, రే హాయిగా వెళ్ళి నలుగురు పిల్లలు కలిస్తే హాయిగా వెళ్ళి ఆడుకోవడము తగ్గిపోయి డివైజుల మీద ఉండడం ఎక్కువ అయిపోయింది. ఏ రకంగా లాజికల్ అది? సో పాయింట్ అది, ఇఫ్ ఇట్స్ ద రైట్ థింగ్ నలుగురు చేసినా మనం చేయొచ్చు. ఇప్పుడు వాడు ఇదేంటి ఏదైనా మంచి ఆస్పెక్ట్స్ ఏవైనా ఉన్నాయి, ఇదేంటి వాడు వాలంటీరింగ్ ఏదో చేస్తున్నాడు, నేను చేస్తాను, నీకు వాడికి సూట్ ఇదేంటి నీకు కూడా ఆ టైము ఇవన్నీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్, వన్ డెఫినెట్లీ గుడ్ థింగ్ కదా. సో దాంతో ప్రాబ్లం లేదు. వాడు ఇదేంటి ఫ్రూట్స్ తింటున్నాడు, నేను ఫ్రూట్స్ తింటున్నాడు, తప్పేం లేదు. బట్ వాడు ఏంటి రోజు వాటర్ బదులు గ్యాటరైడే తాగుతున్నాడు. లైక్ హౌ డు యూ జస్టిఫై అసలు అక్కడ? అది ఏ రకంగా మంచిది? ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, ఇమీడియట్ ఇప్పుడు మీరు అన్న ఎగ్జాంపుల్, ఐ మీన్ ఇమీడియట్ గా ఏదైనా ఇలా సంథింగ్ లైక్ స్క్రోలింగ్ అయినా కూడా ఏదన్నా కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ కనపడితే చెప్పడం చాలా ఈజీ. కానీ లేకపోతే ఇట్స్ గెట్ అంటే ఆయన యాపిల్ వాచెస్ అదంతా కాదు, కానీ ఇప్పుడు కొత్తగా స్టాన్లీ కప్స్, ఎవ్రీబడి స్టాన్లీ కప్ ఉంది, నాకు కూడా కావాలి. ఐ మీన్ ఇట్స్ గెటింగ్ డిఫికల్ట్ వాటిలో చెప్పండి. రైట్. సో జనరల్ గా మేమైతే కొన్ని ట్రై చేస్తూ ఉంటాము. వీఆర్ నాట్ ఆల్వేస్ సక్సెస్ఫుల్, బట్ ముందు ఆలోచిద్దాం. గివ్ మీ సమ్ టైమ్, ఫస్ట్ బై సమ్ టైమ్, డోంట్ రష్, రైట్? సో చేసి ఓకే నువ్వు ఆడుకోవాలనుకుంటున్నావు కదా, ఆర్ ఏదైనా చేయాలనుకుంటున్నావు కదా, చెయ్యి, ముందు ఆలోచిద్దాం అని చెప్పడము. వాళ్ళకి కొంచెం వినే టైం ఉంటుంది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలకి ఇదేంటి వాళ్ళు హైపర్ గా ఉన్నప్పుడు, అగ్రెసివ్ గా ఉన్నప్పుడు, ఆర్ వాళ్ళు డెస్పరేట్ గా ఉన్నప్పుడు, కామనే కదండి, ఎవరైనా డెస్పరేట్ గా ఉన్నప్పుడు లాజిక్ పనిచేస్తుంది అక్కడ. సో ఆ టైంలో వాళ్ళకి అర్థం కాదు. అర్థం చేయాలని ఎనర్జీ వేస్ట్ చేసుకొని తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రై, వన్ ఆఫ్ ది అప్రోచెస్ వి యూజెస్, ఆలోచిద్దాం, చెప్పావు కదా, లెట్ us థింక్ అబౌట్ ఇట్ అని చెప్పడము, వాళ్ళు కావాల్సింది వాళ్ళు చేసుకోవడము,
వాళ్ళకి కొంచెము స్వీట్ టైం ఉంటుంది, వినే టైం ఉంటుంది, పడుకునే ముందో లేచిన తర్వాతో, ఆర్ వాళ్ళకి ఇష్టమైనవి జరిగినప్పుడు ఫుడ్ ఏదో నచ్చినవి తింటారు, తిన్న తర్వాత కొంచెం కామ్ డౌన్ అవుతారు, కొంచెము వాళ్ళు వినే సిచ్యువేషన్ టైం వస్తుంది. అలాంటప్పుడు ఎందుకమ్మా యాపిల్ వాచ్ టేక్ టచ్ టేక్ ఎనీ కప్ ఆర్ వాచ్ ఆర్ ఎనీథింగ్, రైట్? సో లైక్ ఏంటి దానివల్ల కొంచెం దాని బెనిఫిట్స్ కానీ ఇవి కానీ, ఆర్ ఇప్పుడు నేను మా వాడే ఫోన్ అని అడిగాడు, నేను చదువుతూ ఉంటాము దాని యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కానీ ఏంటి జరుగుతుందని ఒకసారి వాడికి చూపించారు, ఇట్లా కూడా జరుగుతుంది, ఇవి ఇష్యూస్ ఉంటున్నాయి, మేము చిన్నప్పుడు ఇలా ఉన్నాము, సో ట్రై ఇదేంటి మనము నీకు అప్రాప్రియేట్ అయినప్పుడు మేమే ఇస్తాము, బట్ ట్రస్ట్. ఓకే, సో అలా పుష్ చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ వీటిల్లో పడిపోవడం అనేది ఉంటుంది. బేసికలీ దీస్ ఆర్ నాట్ జెన్యున్ నీడ్స్. సో అన్లెస్ కిడ్స్ ఆర్ డెస్పరేట్ అబౌట్ ఇట్, వాళ్ళు ఒకసారి అడుగుతారు మళ్ళీ మర్చిపోతారు, ఆడుకుంటూ ఉంటారు, లైక్ యూజువలీ దే ఆర్ నాట్ డెస్పరేట్. సో దాన్ని మనం వీ కెన్ వన్స్ వీ నో దట్ బిహేవియర్ వీ కెన్ వర్క్ ఇట్ అవుట్ అన్నమాట. అండ్ మనము ఇంకోటి ఏంటంటే బడ్జెట్ అలొకేషన్ ప్రియారిటైజ్ చేసుకోవడము, ఇట్లాంటి వాటి వల్ల కూడా చిల్లర థింగ్స్ మనము కట్ చేయడానికి, రైట్. సో వాళ్ళ పాకెట్ మనీ కానీ వాళ్ళ అలొకేటెడ్ బడ్జెట్ పెట్టేసి ఏమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో అవి ప్రయారిటైజ్ చేసుకోవడం, ఇట్లాంటివి చేస్తే ఆబ్వియస్లీ వాటిల్లోంచి కూడా మనకి పాసిబిలిటీస్ వస్తాయి. ఫోన్ ఎక్కడుంది, ఒరే నువ్వు బాస్కెట్ బాల్ హూప్ అడిగావు, బయట ఆడుకోవచ్చు, ఫిజికల్ యాక్టివిటీ, సో అది మోర్ ఇంపార్టెంట్. చాలా సార్లు ఒరే నువ్వు షూస్ అడిగావు, నువ్వు సాకర్ కి చాలా హెల్ప్ఫుల్, నీకు షూస్ కావాలా, ఫోన్ కావాలా, లేదు నాన్న షూసే మోర్ ఇంపార్టెంట్ నాకు. సో యూ ఆల్వేస్ పర్సివియర్, మనకి పర్సివియరెన్స్ చాలా ఇంపార్టెంట్. పర్సివియర్ అండ్ motivate them to more healthy things and less junk things, right? So ఇవి కొంచెం మనం అబ్జర్వ్ చేసి ట్రై చేస్తే మెనీ టైమ్స్ మనకి ఏంటి ట్రై చేయొచ్చు. కొన్నిసార్లు వి మే నీడ్ టు గివ్ అప్, బట్ మనకేదో చెప్తారు, యూ కెన్ ఇదేంటి small things you can give up, but big things don't compromise. Okay sir. Okay, so అలాంటి చోట్ల ఇదేంటి you hold your ground to the best of your abilities, right? సో అది మనము చేయాల్సింది. చిన్న చేస్తే అది గుర్తు చేయొచ్చు, ఒరే నువ్వు ఇది అడిగావు, ఇది ఇచ్చాము, ఇంతే కదా మనం, దిస్ ఇస్ హౌ వి నెగోషియేట్, రైట్? లైక్ అది అన్నమాట. ఓకే, సో హోప్ఫుల్లీ డైగ్రెస్ అయ్యాను, బట్ థ్యాంక్ యూ. లేదండి, చాలా ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇట్లాంటి ప్రాక్టికల్ ఇష్యూసే కదా మనం తెలుసుకోవాలనుకుంటుంది. ఇన్ఫాక్ట్ ఇంకెవరైనా ఏవైనా టెక్నిక్స్ వాడితే చెప్పండి, మేము తెలుసుకుంటాం. దిస్ ఇస్ అ గ్రూప్ డిస్కషన్ మోర్ దెన్ ఎనీథింగ్. ఓకేనా? ఏమండి, కొంచెం అన్న రీజనబుల్ గా ఉందా శేష గారు? ఎస్ సార్. నాకు అదే మీరు ఇందాక చెప్పిన వాచ్ ఎక్కడుంది, ప్రయారిటైజేషన్ అంటే మనం షూస్ అడగగానే కొనేయడము, తర్వాత వాచ్ అడిగితే కొనకపోవడము, దాట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ ఇన్ మై కేస్. సో మేబీ మీలాగా బడ్జెట్ అలొకేట్ చేసేసి కొంచెం ప్రయారిటైజ్, లిస్ట్ ఆఫ్ థింగ్స్ నువ్వు రాసుకో. అసలు ముందు ఊరికే వాచ్, మా ఇంట్లో కూడా జరుగుతుంది, ఊరికే వాచ్ అని సతాయిస్తావు, నువ్వు ముందు నీకు ఏమేం కావాలో రాయి అనగానే వాడికి లైట్ అప్ అవుతాయి, అబ్బా వీళ్ళు చాలా మనకి ఏదో కొనేటట్టు ఉన్నారే అని ముందు ఎక్సైట్ అయిపోతారు, ఇంకా లిస్ట్ రాసేస్తారు. వీ హ్యావ్ టు క్యాచ్ దేర్ పల్స్, రైట్? సో ఆ లిస్ట్ రాస్తారు. ఓకే, లిస్ట్ రాసిన తర్వాత నౌ ప్రియారిటైజ్ అంటాం. ఫస్ట్ మళ్ళీ దాంట్లో యాపిల్ వాచ్ రాస్తాడు, మళ్ళీ అడగాలి, ఒరే ఏమవుతుంది వాచ్ లేకపోతే, ఒరే షూస్ నువ్వు సాకర్ అంటే, దట్ ఈస్ హౌ వి మోటివేట్, వి నెగోషియేట్. నీకు ఎంత ఇష్టం సాకర్, షూస్ సరిగా లేకపోతే హౌ కెన్ యూ ఈవెన్ హ్యాండిల్ అంటే, అప్పుడు వాడు దాన్ని లిస్ట్ లోంచి రీప్రియారిటైజ్ చేస్తాడు, రైట్? దట్ ఈస్ హౌ వి ట్రై ఇట్. అంతే, ఇట్స్ ఎంజాయబుల్ గేమ్ ఇఫ్ వి ప్లే రైట్. ప్లే రైట్ ఇస్ ద అండర్లైన్ వర్డ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అది అందుకనే మనకి ఎస్పెషల్లీ పిల్లలతో చాలా మనము
మేము కూడా ఎవ్రీ డే ఇట్స్ అ ఛాలెంజ్. ఇట్స్ నాట్ దట్ వి ఏస్ ఇట్ రైట్. మనకి ఏదో పెద్ద రాక్ స్టార్లం ఏం కాదు మేము కూడా. బట్ ఎప్పుడు ఈకే గారి కోట్ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. నవ్వుకోవాలి, గుర్తుంచుకోవాలి, మళ్ళీ మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలి. ఎవరో పెద్ద ఆయన వచ్చి ఈకే గారి దగ్గరకు వచ్చి మా పిల్లలండి ఇదేంటి నానా రకాల న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉండారండి, పెద్ద వరస్ట్ ఫెలోస్ అన్నాడు. అంటే మాస్టర్ గారు అన్నారు సింపుల్ గా మీ పిల్లలు కాబట్టే అని చెప్పారంట. ఓకే, సో దానికి కంటిన్యూషన్ చెప్తూ యాజ్ పేరెంట్స్ వీ నీడ్ టు హ్యావ్ దట్ అకౌంటబిలిటీ. ఓకే, పిల్లలు ఫస్ట్ ప్రైజ్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చి వీటికి అవన్నీ వచ్చినప్పుడు ప్రౌడ్ గా మా పిల్లవాడండి అని గర్వంగా చెప్పుకుంటున్నవాడు తప్పులు చేస్తే నా పిల్లవాడని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? వై ఆర్ యు నాట్ ఏబుల్ టు టేక్ ది అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ? వాడికి వచ్చే ప్రాపర్టీస్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మోస్ట్ ఆఫ్ దెమ్ పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్, రెస్ట్ ఆఫ్ దెమ్ పేరెంట్స్ క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్, రెస్ట్ ఆఫ్ దెమ్ పేరెంట్స్ క్రియేట్ చేసిన చాయిసెస్. అంతేనా కదా? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we are totally responsible. ఎగ్జాక్ట్లీ. పిల్లవాడు తప్పు చేస్తే తండ్రి ఆర్ పేరెంట్స్ రెస్పాన్సిబుల్, శిష్యుడు తప్పు చేస్తే గురువు రెస్పాన్సిబుల్ అని చెప్పారు. ఆ అకౌంటబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో థింగ్స్ బికమ్ ఈజియర్. వాడు ఏదైనా సఫర్ అవుతున్నా సరే, అరే మన వల్ల వచ్చినది, లెట్ us ట్రై టు బి కంపాషనేట్. ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ట్రై చేస్తూ ఉండడమే, రైట్? సో మేము అదే గుర్తుంచుకొని ట్రై చేస్తూ ఉంటాం. ఓకేనా అండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, యా. సో అది అండి. సో నెక్స్ట్ ది జస్ట్ విల్ ఓపెన్ అండ్ దెన్ వీ విల్ కన్క్లూడ్ ఇన్ 5 minutes. సో మనకి సెకండ్ చాప్టర్ పేరు ఏంటండి కనపడుతూ ఉన్నది? సాంఖ్య యోగం. ఓకే, దీన్నే ఈకే గారు ఫస్ట్ చాప్టర్ ని ద బుక్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అర్జున విషాద యోగం. సెకండ్ చాప్టర్ ని ద బుక్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నారు, ఆర్ ద చాప్టర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అన్నారు అనమాట. సో దీంట్లోనే మనకి కృష్ణుడు వింటాడు అన్ని విని చివరికి వచ్చేటప్పుడు అర్జునుడు ఏమంటాడు? నేనేం చేయలేకపోతున్నా, నాకేం అర్థం కావట్లేదు, యూ టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ నెక్స్ట్ అంటాడు. యాక్చువల్లీ ఆ పార్ట్ లాస్ట్ శ్లోకం రాలేదు, బట్ వర్త్ యాడింగ్. యాక్చువల్లీ అది చూసి ఒక్కసారి శేష గారు మనం అది రివ్యూ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఆ లాస్ట్ది చివర్లో చెప్తాడు అనమాట కృష్ణుడికి, యూ టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ అంటాడు. ఓకేనా? లాస్ట్ దట్ ఈస్ హౌ ఇట్ కన్క్లూడ్స్. అప్పుడే కృష్ణుడు మాట్లాడతాడు, అప్పటిదాకా ఏం మాట్లాడు. అడిగితే అందుకనే కృష్ణుడి ఫిలాసఫీ ఈవెన్ మనకి హోమియోపతి క్లాసెస్ వీటిల్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అడిగినప్పుడు ఎంతైనా నీ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ సహాయం చేయడం, అడగనప్పుడు కామ్గా ఉండడం. ఇదేంటి నా చారియట్ తోలు అంటే తోలుతాడు కృష్ణుడు. ఏది ఏంటి చాలా సార్లు అర్జునుడు కృష్ణుడు ముందు ఇదేంటి లాట్ ఆఫ్ నన్ను మించిన వాడు లేడు, నేను చేసేస్తానని ట్రై చేసినవి ఉంటాయి, ఫెయిల్ అయిపోయినవి ఉంటాయి, మళ్ళీ గుర్తుంచుకొని కృష్ణుడి దగ్గరికి రావడం అనేది ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. అప్పటిదాకా వెయిట్ చేస్తాడనమాట. సో కృష్ణుడు కూడా ఇక్కడ నువ్వు నాకు చెప్పు అంటే అప్పుడు నోరు విప్పుతున్నాడు. చాలా వండర్ఫుల్ ప్రాపర్టీ. నేను జీవితంలో చాలా సార్లు దెబ్బలు తిని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకొని యూజ్ చేసుకున్న కాన్సెప్ట్. హెల్ప్ అడిగిన వాళ్ళకి టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్ హెల్ప్ చేయడము, అడగని వాళ్ళ దగ్గర అది ఎంత క్లోజ్ అయినా వెయిట్ చేయడము చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అదే ఇక్కడ మనకి జరుగుతున్నది. సో దాంతో సాంఖ్య యోగము స్టార్ట్ అవుతున్నది. దాంట్లో కనెక్టింగ్ స్టోరీ ఉన్నది. సో ఇవి మనము చెప్దాము. చాలా కొంచెం డీపర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనము ఇవి నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దామండి. ఓకేనా? ఓకే.
స్వస్తి, వాసుదేవ. 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 వాసుదేవ్. వాసుదేవ్. వాసుదేవ.